రామారావు గారి గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాడినే, కానీ ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసిన వాడిగా కూడా నేను విచిత్ర కుటుంబం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఆయనకి 67, 68 ఆ ప్రాంతాల్లో, 1968 ఆ ప్రాంతాల్లో ఆయన దగ్గరికి వెళ్ళటానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ మాకు అంత సాహసించేవాళ్ళం కాదు. దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పడానికి కానీ ఏదన్నా షార్ట్ రెడీ అని చెప్పడానికి కానీ భయపడి వెనక నుంచి చెప్పేవాళ్ళం. వెనకున్న ముందు రెండు చెప్పమనేవాళ్ళు. అటువంటి రామారావు గారు సినిమా రంగంలో, రాజకీయ రంగంలోకి వస్తున్నారంటే, అగ్నిపర్వతం సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే రాఘవేంద్ర గారు, నేను, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, అశ్విని దత్, మేము అగ్నిపర్వతం షూటింగ్లో ఊటీలో ఉండగా ఆయన మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారికి, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీరంతా రండి, నేను బయలుదేరుతున్నాను అని ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. మాకేం అర్థం కాదు, రాజకీయాలు అంటారేంటి ఈయన అటువంటి. అప్పటికి మేము ఇంకా ఈ రాముడు, కృష్ణుడు, రావణాసురుడు ఈ వేషాలు ఆయన ఎంత బాగా చేస్తాడు అవి చెప్పుకునే ఇదే, కానీ మాకు రాజకీయాల గురించి, ఆయనకి రాజకీయాల గురించి ఆలోచిస్తారని కానీ నిజంగా మాకు తెలియదు. ఎవరో చెప్పారు అక్కడ పరచూరు గోపాలకృష్ణ గారు అని ఉంటే, ఆయనకేదో పొరపాటు జరిగిందనుకుంటాను. ఒక సభలో, భవనం వెంకటరామరెడ్డి గారి సభలో, అప్పటి నుంచి ఆయనకి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ ఇది కరెక్ట్గా లేదు, ప్రజలకు కూడా సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇట్లా వెళ్తున్నారు అనుకుంటా అని గోపాలకృష్ణ గారు చెప్పారు. అది కూడా మాకు అసలు రాజకీయాలంటే తెలియని రోజులయ్యి. మాకు మద్రాసులో ఉండేవాళ్ళకి ఎవరికి రాజకీయాలు తెలియవు. రాజకీయాలే కాదు, రాజకీయవేత్తలతో పని లేదు, పోలీసులతో కూడా పని లేదు. మేమేదో స్టూడియోలోకి వెళ్ళటం, షూటింగ్ చేసుకోవటం, సినిమాలు రిలీజ్ చేసుకోవటం అనే ఇది తప్ప. అటువంటిది ఆయన పత్రికల్లో వచ్చే ఆయన సభలు కానీ, ప్రజల్లో వచ్చిన ప్రభంజనం కానీ అవి చూసిన తర్వాత ఈయనకి అక్కడ కూడా రాముడు, కృష్ణుడు లాంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఎనీ మూమెంట్ ఏదైనా జరగవచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఈయన ఆ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేయగలడు. అటువంటి స్పీచెస్ ఆయన ఇచ్చేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అట్లాంటివి వచ్చాయి అప్పట్లో. ఈనాడు, ఐ థింక్ ఈనాడు అప్పటికి రాలేదు అనుకుంటా. 70, నేను చెప్పేది 80s వచ్చింది. సో వాట్ ఎవర్ అవన్నీ చూసి, దాంట్లో ఆయన ఇచ్చే స్పీచెస్ చూసి మేము అక్కడ మాకు గూస్ బంప్స్ అంటారు, రోమాంచితం వల్ల అయ్యేది. మాలో ఒక పులకరింత వచ్చేది. అమ్మ ఏంటి ఈయన ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారని. అవి చూస్తే అట్లా మద్రాసులోనే ఉండిపోయాం మేము. 70 ఆల్మోస్ట్ 94, 93 ఆ ప్రాంతాల్లో మమ్మల్ని మద్రాసు నుంచి మీరు ఎందుకు రావటం లేదు అని ముఖ్యమంత్రిగా ఆయన అబిడ్స్లో రామకృష్ణ బాబు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఒక 30-40 మంది డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో వచ్చాం. అప్పటిదాకా మాకు అసలు ఒక ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగానే చూసాం, కానీ ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారిగా అక్కడే కలిసాం. ఎందుకు రావట్లేదు ఏంటి అని అడిగితే, ఏదో మాకు ఇక్కడ ఏం తెలియదు కదా సార్, ఇది తెలంగాణ అంటే ఏదో వేరే ప్రపంచం అనుకునే ఫీలింగ్ ఉండేది మాకు. ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ అనేది అది కూడా మందే అనే ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు. అట్లాంటి వాళ్ళం మేము ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. మేము మద్రాసులో సుమారుగా ఒక చోటే ఉండేవాళ్ళం. టీ నగర్ అని ఒక ప్లేసు, రంగరాజపురం అని ఒక ప్లేసు, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్సే ఉండేవి. ఆ ప్లేసెస్లోనే ఉండేవాళ్ళం, మేము వేరే ప్లేసెస్లో ఉండేవాళ్ళం కాదు. అక్కడ ఒకరికొకళ్ళకి మాకు ఇదే, కానీ ప్రభుత్వంతో కానీ, పోలీసుతో కానీ, ఇతర ఆఫీసర్స్తో కానీ ఎప్పుడు ఎటువంటి సంబంధాలు ఉండేవి కాదు. మాకు డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి సినిమా తీయటం ఇంతవరకే. అటువంటి స్టేజ్లో ఆయన రమ్మనేటప్పటికీ, అప్పటికి ఆయన ఇచ్చిన స్పీచెస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఏదో రావాల్సిందే ఆయన చెప్పిన మీదట అని చెప్పి ఇమీడియట్గా రావటం. అప్పటికి ఫిలిం నగర్ ఉండటం, ఫిలిం నగర్లో ఈ పర్టికులర్ ప్లేస్, ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్
ఆయన ఇనిషియేట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఇచ్చారు అనుకోండి. సో ఈరోజు వారి గురించి నిజంగా చెప్పుకోవటం అంటే రామారావు గారి దగ్గరికి మేము వెళ్ళటం, ఆయనతో పనిచేయటం, అటువంటివన్నీ ఒక కళ, ఒక దైవాంశ సంభూతుడిని మీట్ అయ్యే అందరూ, నేనే కాదు డైరెక్టర్ కూడా దూరంగానే ఉండి మాట్లాడేవారు. అంత శక్తి ఉండేది, ఆయన అంత ప్రభావితంగా ఉండేవారు ఆయన. సో అటువంటి రామారావు గారి గురించి ఈరోజు మాట్లాడుకోవటం, దీనికి జనార్దన గారు మమ్మల్ని పిలవటం, నాకు పెద్ద స్పీచ్లు ఇట్లాంటి ఇందాక ఆయన చాలా బాగా మాట్లాడారు, చాలా గొప్పగా. అంత రెస్పాన్స్ తీసుకొచ్చే మీటింగ్స్ అవి చెప్పడం ఇప్పుడు రాదు. వచ్చుంటే రామారావు గారితో పాటు మేము కూడా రాజకీయాలు ఉండేవాళ్ళమేమో. మాలో ఎవరికీ రాలా. ఆయనతో తీసిన అశ్విని దత్తు ఒకసారి ఎంపీగా నిలబడ్డారు, కానీ ఇట్లాంటి స్పీచెస్ అయ్యి రాక, ఈ రాజకీయాలు తెలియక మేము పెద్దగా దాంట్లో రాలా. ఎనీవే, మేము కూడా రామారావు గారి ఆరాలో ఆయనకున్న ఒక ప్రభావితమైన చుట్టుపక్కల ఉండే శక్తిలో మేము కూడా పనిచేసాం, మేము కూడా ఉన్నాం. ఆయన దగ్గరగా చూసిన వాళ్ళగా చాలా సంతోషిస్తూ ఆయన్ని స్మరించుకోవడానికి జనార్దన్ గారు తీసుకొచ్చిన ఈ సభకి, ఆ సభ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్కి నేను ప్రెసిడెంట్గా ఉండటం అందుకని పిలుచుంటారు బహుశా. అందుకనైనా రామారావు గారి గురించి స్మరించుకునే అదృష్టం కలిగింది. ఏమైనా మీరంతా పురంధరేశ్వర గారు మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నారు. అందరూ టైం చూసుకుంటున్నారు, నాకు చూపిస్తున్నారు. నాకు కూడా నిజంగా నేను అక్కడ కూర్చునే ఆవిడ స్పీచ్ వినాలనే అనుకున్నా, కానీ వారే నన్ను ఇక్కడ రండి అన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.